నిహారిక పేరెంట్స్ ని వికాస్ కట్టిపడేసి నేను అడిగింది అక్కా బావులు ఇవ్వనంటున్నారు నిహారిక. అందుకే వీళ్ళని ఇలా కట్టిపడేశాను. టైమర్ ఆన్లో ఉంది, నువ్వు ఓకే అంటే టైమర్ ఆగిపోతుంది, నువ్వు నో అన్నావు అనుకో ఇంటితో సహా బ్లాస్ట్ అయిపోతుంది. నీ వల్ల నేను చాలా నష్టపోయాను, నువ్వు నష్టపరిహారం ఇవ్వాల్సిందే డార్లింగ్ అని వికాస్ నిహారికకు చెప్తూ ఉంటాడు. నాది దొంగ జాతకమని మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో తెలిసిపోయింది, ఇక నువ్వు నన్ను ఏం చేయలేవు అని చెప్పి నిహారిక వికాస్కి చెప్తూ ఉంటే వికాస్ పక్కపక్క నవ్వి అన్ని విషయాలు తెలుసుకునే వచ్చాను, ఏం చేయమంటావు, నువ్వు కట్లు విప్పేలోపు నేను బయటికి వెళ్ళి ఈ బటన్ నొక్కుతాను, ఇంటితో సహా అంతా కూడా పీచి పీచి అయిపోతుంది, ఏంటి నొక్కమంటావా అని చెప్పి వికాస్ నిహారికను అడుగుతూ ఉంటే ప్లీజ్ వికాస్ నీకు దండం పెడతాను, మమ్మీ డాడీని వదిలే, నువ్వు అడిగిన పేమెంట్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను, కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది. అయితే సరే అని చెప్పి వికాస్ బాంబుని పేలకుండా ఆఫ్ చేస్తాడు. ఇక అక్షయ అవని రూమ్లోకి వెళ్తుంది. అవని శ్రీకర్తో నిన్న షేర్ చేసుకున్న డైరీని అక్షయ్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడు అవని వస్తుంది. మేడం, నిన్న ఈ డైరీని శ్రీకర్ సార్కి చూపించి మీరు బాధపడడం చూశాను, ఈ డైరీలో ఏముందో నేను కూడా చూద్దాం అనుకున్నాను, అందుకే మీ అనుమతి లేకుండా ఈ డైరీ ఓపెన్ చేశాను, నన్ను క్షమించండి అని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటుంది. పర్వాలేదమ్మా, నువ్వు కూడా బిడ్డ లాంటి దానివే, నీకు ఇంకొకటి చూపిస్తా ఉంటూ కూర్చో అని చెప్పి అవని బీరువా దగ్గరికి వెళ్ళి పట్టీలు గాజులు తీసుకొచ్చి అక్షయ్ పక్కన కూర్చుని అక్షయ ఇవి బిడ్డ చేతులకి వెయ్యాలని చెప్పి నేను కొన్న బంగారు గాజులు, కూతురు కాళ్ళకు వెయ్యాలని చెప్పి కొన్న పట్టీలు, కూతురు బుడ్డి బుడ్డి అడుగులతో ఈ పట్టీలు పెట్టుకుని చేతులకి ఈ గాజులు వేసుకుంటే చూడాలని కళ్ళు కన్నాను. కూతురిది అత్తయ్య లాంటి జాతకం, భరణి నక్షత్రం, మేషరాశి, కార్తీక మాసం, శుక్రవారం నాడు జన్మించింది. 10 ఊర్లు బిడ్డ కోసం ఎదురు చూస్తున్నారు, ఈ లోకాన్ని వెళ్తుందని గురువు గారు చెప్పారు, కానీ ఈ లోకంలో ఎక్కడుందో తెలియట్లేదు అని అవని అక్షయ్కు చెప్పి బాధపడుతూ ఉంటుంది. మరోవైపు నిహారిక తన బావ వికాస్తో అసలు నువ్వు ఇప్పటికిప్పుడు దుబాయ్ నుంచి ఎందుకు వచ్చావు, నీకు అంత డబ్బు అవసరం ఏంటి, అసలు నిజంగానే నీకు బిజినెస్లో ప్రాబ్లం వచ్చిందని వచ్చావా, ఇంకేదైనా కారణంతో వచ్చావా అని నిహారిక వికాస్ని అడుగుతూ ఉంటుంది. నీ దగ్గర దాచాల్సిన అవసరం లేదు, నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో నీకు వివరంగా చెప్తాను విను. నర్సాపురం ఫారెస్ట్లో ఒక టీంతో పరిచయం అయింది అని వికాస్ జరిగిందంతా కూడా నిహారికకు చెప్తూ ఉంటాడు. ఒకరోజు వికాస్ ఒక భైరవ అనే అతని దగ్గరికి వెళ్తాడు. అతను మనిషి పురిలను ఎదురుగా పెట్టుకుని కాళికామాత లాంటి అమ్మవారికి పూజ చేస్తూ ఉంటారు. ఇక అప్పుడు వికాస్ భైరవుని కలుస్తాడు. మీరు ఏదో మనీ కోసం ఎదురు చూస్తున్నట్టు, దానికోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు నాకు తెలిసింది, మీకు నేనేమైనా సహాయం చేయగలనా అని చెప్పి వికాస్ అడుగుతూ ఉంటాడు. అతను పక్కపక్క నవ్వి నువ్వు నాకు సహాయం చేస్తావా, అసలు ఆ మనీ గురించి నీకేం తెలుసు, అది శివమణి, అది ఎక్కడ దొరుకుతుందో తెలుసా, సాక్షాత్తు ఆ శివయ్య నడిచిన ప్రదేశమైన లంకపాకల అనే ఊరిలో ఒక పాడుపడ్డ ప్రదేశంలో ఉంది అని భైరవ వికాస్కి చెప్పి ఒక చార్ట్ ఓపెన్ చేసి ఇదే లంకపాక అనే గ్రామము, శివమణి ఇక్కడే ఉంటుంది, దీని చుట్టూ విషసర్పాలు కావలి కాస్తూ ఉంటాయి, శివలింగ ఆకారంలో ఉంటుంది, దాన్ని సొంతం చేసుకోవడం కోసం ఎన్నో తంత్ర మంత్రాలు పూజ చేస్తాను, నా యాంత్రిక శక్తినంతా కూడా ఉపయోగిస్తాను, అయినా కూడా దాన్ని సొంతం చేసుకోలేకపోయారు, అన్యులు ఎవరైనా దాన్ని సొంతం చేసుకోవాలనుకుంటే విషనాగులకు బలైపోతారు, అంత శక్తి ఉంది దానికి, దాన్ని నేను సాధిస్తే అమరునవుతాను, ముల్లోకాలను సొంతం చేసుకోగలుగుతాను, నన్ను మించిన మంత్రగాడు ఎవరు భూలోకంలో ఉండడు అని భైరవ వికాస్కి చెప్తూ ఉంటాడు. సరే స్వామి, మీ వల్లే కాలేదంటే నా వల్ల మాత్రం అవుతుందని నేను అనుకోవట్లేదు అని వికాస్ భైరవకి చెప్తూ ఉంటాడు. దాన్ని సాధించాలంటే మహత్ జాతకం కలిగి ఉండాలి అని భైరవ చెప్తూ ఉంటే ఎలాంటి జాతకం స్వామి అని చెప్పి వికాస్ అడుగుతూ ఉంటాడు. భరణి నక్షత్రం, మేషరాశి, కార్తీక మాసం, శుక్రవారం జన్మించిన వాళ్ళై ఉండాలి, 10 ఏళ్లలోపు బాలికై ఉండాలి, వాళ్ళు ప్రతి ఊరు ప్రతి గ్రామం మారు వేషాలలో అలాంటి బాలిక కోసం వెతుకుతూ ఉన్నారు, వాళ్ళు మాత్రమే ఈ మనీని సొంతం చేసుకోగలరు అని భైరవ వికాస్కి చెప్తూ ఉంటాడు. ఈ మాత్రం క్లూ చాలు స్వామి, నా ప్రయత్నం నేను చేస్తాను, ఆ పాప దొరికితే నాకు మీరేమిస్తారు స్వామి అని చెప్పి వికాస్ అడుగుతూ ఉంటాడు. కోట్లాది రూపాయలు ధనం ఇస్తాను అని చెప్పి భైరవ చెప్తూ ఉంటే సరే స్వామి, ప్రయత్నం నేను చేస్తాను, మీరు ఆ మాట మీదే నిలవండి అని చెప్పి వికాస్ భైరవ దగ్గర నుంచి వచ్చేస్తాడు. ఇది నిహారిక జరిగింది.
భైరవ చెప్పిన జాతకం కలిగిన పాప కోసం నేను దేశమంతా కూడా గాలిస్తున్నాను. ఈ లోపల నాకు కొన్ని అప్పులున్నాయి. అప్పుల వాళ్ళు నన్ను చిరాకు చేస్తున్నారు. వాళ్ళ నుంచి బయటపడడం కోసమే నిన్ను 50 లక్షలు అడిగానని చెప్పి వికాస్ నిహారికకు చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడు నిహారిక అక్షయ్ గురించి గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అక్షయ నాగపామును పట్టుకోవడం ఇదంతా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. అక్షయ్ది కూడా అలాంటి జాతకమే. అక్షయ్ అవని కూతురని చెప్పకూడదు. వీడికి అక్షయ్ను అప్పచెప్పి నేను కూడా వాడికి వచ్చే వాటాలో నుంచి ఎంతో కొంత తీసుకోవాలని చెప్పి నిహారిక మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడు వికాస్ నిహా ఏం ఆలోచిస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. తంతే బూర్ల బుట్టలో పట్టం అంటే ఇదే. నువ్వు చెప్పిన జాతకం కల పాప నాకు తెలుసు. ఆ పాపను నీకు అప్పగిస్తే నాకు ఎంత ఇస్తావు అని నిహారిక అడుగుతూ ఉంటుంది. ఆ భైరవ్ ఇచ్చిన దాంట్లో 50-50 తీసుకుందాం అని చెప్పి వికాస్ చెప్తూ ఉంటాడు. అయితే ఆ పాప వేదవతి ఇంట్లో ఉంది. నేను చెప్పినట్టుగా చేస్తే ఆ పాప నీ వెంట వస్తుంది. అంతేకాదు ఆ పాపకు పాముల్ని పట్టుకునే శక్తులు కూడా ఉన్నాయి. అంతేకాదు ఆ అమ్మాయి పేరు అక్షయ. ఆ అమ్మాయి ఒక అనాథ అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటే, సరే నిహా నువ్వు చెప్పిన విధంగా నేను వస్తాను. ఆ అమ్మాయికి ఉన్న శక్తులేంటో తెలుసుకుంటానని చెప్పి వికాస్ చెప్తూ ఉంటాడు. సరే అని చెప్పి నిహారిక చెప్తుంది. ఇక మరోవైపు కృష్ణబాబు నిహారిక కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడే నిహారిక వస్తుంది. ఏంటి చిన్నల్లుడు నీ భార్య మణి కోసం ఎదురు చూస్తున్నావా అని చెప్పి పెద్దిరాజు అడుగుతూ ఉంటాడు. నిహారిక ఎక్కడికి వెళ్ళావు అని కృష్ణ అడుగుతూ ఉంటాడు. ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్ళాను అని నిహారిక చెప్తుంది. ఇది అబద్ధం అని నా మనసు చెప్తుంది అని పెద్దరాజు అంటాడు. బావా నువ్వు కాసేపు నోరు మూసుకోలేకపోతే నీ నాలుగు కోసేస్తాను అని చెప్పి కృష్ణ అంటూ ఉంటే, నా మొగుడు మీద చేయి పడితే నేను ఊరుకుంటానా అని చెప్పి వసంత చెప్తూ ఉంటుంది. మా అక్క పసుపు కుంకాలు దృష్టిలో పెట్టుకుని నేను ఏం చేయకుండా వదిలేస్తున్నాను బావా అని చెప్పి కృష్ణ చెప్తూ ఉంటాడు. అప్పుడే వేదవతి వాళ్ళ ఇంటికి బంధువులు వస్తారు. వేదవతి గారు అని చెప్పి పిలుస్తూ ఉంటే, రండి స్రవంతి గారు బాగున్నారా అని చెప్పి వసంత అడుగుతూ ఉంటుంది. ఏంటంటే ఇలా వచ్చారని చెప్పి వసంత అడుగుతూ ఉంటే, వేదవతి గారు వచ్చిన తర్వాత అందరికీ కలిపి చెప్తానని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు. అమ్మ నాన్న అవని శ్రీకర్ అందరు కూడా ఇలా రండి అని చెప్పి వసంత పిలుస్తూ ఉంటుంది. అందరు కూడా హాల్లోకి వచ్చి వాళ్ళని చూసి బాగున్నారా అని చెప్పి అడుగుతూ ఉంటారు. బాగున్నామండి, మా ఇంట్లో ఈరోజు పాప పుట్టినరోజు, మీ అందరిని ఇన్వైట్ చేద్దామని వచ్చాము, కుటుంబ సమేతంగా రండి అని చెప్పి బంధువులు వేదవతి కుటుంబానికి చెప్తూ ఉంటారు. అమ్మ శౌర్య నువ్వు తప్పకుండా రావాలి అని చెప్పి అంటూ ఉంటే, వస్తానండి అని చెప్పి శౌర్య చెప్తూ ఉంటుంది. సరే మేము వెళ్ళొస్తాము అని వాళ్ళు వెళ్తూ ఉంటే, ఒక్క నిమిషం ఆగండి స్రవంతి గారు, అక్షయ అక్షయ అని చెప్పి అవని పిలుస్తూ ఉంటుంది. ఇక అక్షయ్ కిందకు రాగానే, ఎలాగో పుట్టినరోజు పార్టీ అంటున్నారు కదా, మా అక్షయ్ని కూడా ఇన్వైట్ చేయండి అని అవని చెప్తూ ఉంటుంది. ఇలాంటి ఫిట్టింగ్ ఏదో పెడతామని అనుకున్నాను అవని అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది. ఫిట్టింగ్ ఏముంది, అక్షయ్ని కూడా ఇన్వైట్ చేస్తే మేము అక్షయ్ని తీసుకుని వస్తాం కదా అని శ్రీకర్ అంటూ ఉంటాడు. అక్షయ్ వస్తే నేను రాను అని చెప్పి శౌర్య చెప్తుంది. ఎంత చెప్పినా మీ అమ్మ కూతుర్ల బుద్ధులు మారవా అని చెప్పి అవని అంటూ ఉంటుంది. బయట వాళ్ళ ముందు కూడా ఏంటి గొడవలు అని వసంత అంటూ ఉంటే, మీరు ఎంత దాచాలని చూసినా మీ ఇంట్లో జరుగుతున్న గొడవల గురించి మాకు తెలుసు వసంత గారు. అవని మీ ఇంట్లో వాళ్ళతో గొడవ పెట్టుకుని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళటం, తర్వాత అక్షయ్ ఇంట్లో ఉంటేనే నేను కూడా తిరిగి వస్తాననే కండిషన్ పెట్టడం, ఇవన్నీ కూడా తెలుసు అని చెప్పి వచ్చిన బంధువులు అంటూ ఉంటారు. మీరు ఎంత దాచాలని చూసినా ఊరి వాళ్ళందరికీ కూడా ఈ విషయాలన్నీ తెలుసు. ఇంకొక విషయం మాకు అర్థం కాంది ఏమిటంటే, ఈ అక్షయ అవని శ్రీకర్లు 5 సంవత్సరాలు దూరంగా ఉన్నారు కదా, అప్పుడు శ్రీకర్కి జన్మించిన అక్రమ సంతానమా, లేకపోతే 5 సంవత్సరాలు అవని శ్రీకర్లు దూరంగా ఉన్నప్పుడు అవనికి పుట్టిన అక్రమ సంతానమా అని ఊళ్ళో వాళ్ళు అనుకుంటున్నారని చెప్పి వచ్చిన బంధువులు అంటూ ఉంటే, అవని కోపంగా వాళ్ళ దగ్గరికి వెళ్లి చెంపలు పక్కలో కొట్టుపోతూ ఉంటుంది. బంధువులు అని చెప్పి ఆగిపోయాను, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి అని చెప్పి అవని అంటుంది. ఇది మేమంటున్న మాట కాదు, ఊరి వాళ్ళంతా అంటున్న మాట అని చెప్పి బంధువులంతా అంటూ ఉంటారు. సరే మిమ్మల్ని ఒకటి అడుగుతాను, సమాధానం చెప్పండి. సాయంత్రం మీరు పుట్టినరోజు చేస్తున్నారు కదా, అమ్మాయి మీకు మీ భర్తకు పుట్టిన అమ్మాయినా లేకపోతే అక్రమ సంతానం అని అవని అడుగుతుంది. అవని గారు ఏం మాట్లాడుతున్నారని బంధువులు అంటూ ఉంటారు. ఎదుటి వారిని నింద వేసే ముందు మనం కరెక్ట్గా ఉన్నామా అని ఆలోచించాలని చెప్పి అవని అంటుంది. వేదవతి కుటుంబం మీద బురద చల్లాలని చూస్తే ఊరుకునేది లేదు అని వేదవతి అంటూ ఉంటే, వీళ్ళు బంధువులా లేకపోతే రా బంధువుల అమ్మ అని శ్రీకర్ అంటూ ఉంటాడు. ఇక ఎప్పుడు కూడా ఇలాంటి మాటలు మాట్లాడడానికి మా ఇంటికి రాకండి అమ్మా, వెళ్ళండి అని చెప్పి ప్రసాదరావు అంటాడు. ఇక అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు. మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.